అందరికీ నమస్కారం. ఇది తత్వశాస్త్రానికి సంబంధించిన 3వ వీడియో మనం చేస్తున్నది. ఆధ్యాత్మిక గ్రంథాల్లో మనిషి యొక్క లక్ష్యం ఏంటంటే జ్ఞానాన్ని తెలుసుకోవడం. జ్ఞానాన్ని తెలుసుకోవడానికి సంకేతంగా దీపాన్ని ఇచ్చేస్తారు. తమస్వమ జ్యోతిర్గమయ అనేది ఒక ఉపనిషద్ వాక్యం. అది తమస్సు నుంచి, అజ్ఞానం నుంచి జ్యోతిర్గమయ జ్ఞానానికి తీసుకెళ్ళమని, అజ్ఞానం నుంచి జ్ఞానానికి జీవుణ్ణి తీసుకెళ్ళమని పరమాత్మని ప్రార్థిస్తున్నాం. తమస్వమ జ్యోతిర్గమయ అంటే జ్యోతిని సంకేతంగా ఇచ్చేస్తున్నాం జ్ఞానానికి. ఎందుకంటే జ్యోతి చైతన్యానికి చిహ్నంగా ఇచ్చేస్తాం గ్రంథాల్లో, ఉపనిషత్తుల్లో కూడా. సో ఎందుకంటే ఈ సృష్టి, ప్రపంచం ఒక జ్యోతిని వెలిగించినప్పుడు మాత్రమే దాన్ని దర్శించగలం, బాహ్య ప్రపంచాన్ని. అలాగే అంతర్ప్రపంచాన్ని వీక్షించాలంటే జ్ఞానజ్యోతి కావాలి. జ్ఞానజ్యోతి అంటే మీ అంతరాత్మ, అంతరాత్మని మేలుకొల్పటం. అయితే నేను ఇప్పుడు మెలుగుగలేనా, నిద్రపోతున్నానా అనే ప్రశ్న అడగొచ్చు మనం. నిజంగా చెప్తే తత్వవేత్తలు ఏం చెప్తారంటే మనం నిద్రపోతున్నామని చెప్తారు, మెలకుగా లేవని చెప్తారు. అందుకని ఆ మేలుకొలుపుకి చిహ్నంగానే ఈ జ్యోతిని ఉపయోగిస్తాం. అందుకని ప్రతి సందర్భంలోనూ పూజా విధానాల్లోనూ జ్యోతిని కంపల్సరీ యూజ్ చేస్తారు. అది దీపాన్ని వాడతారు తప్పకుండా. అలాగే అనేక ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా జ్యోతి ప్రజ్వలనం చేస్తారు. అది చిహ్నంగా యూజ్ చేస్తారనమాట. అంటే ప్రతిదాన్ని నేర్చుకునే ముందు దాని నుంచి జ్ఞానాన్ని పొందాలి అనే ఆకాంక్షతో మనిషి ఉంటాడు. ఇప్పుడు అంతర్లీనంగా ఉండేది అదే. కానీ సాధారణమైన మనిషి జ్ఞానానికంటే లక్ష్మీదేవికి ఇంపార్టెన్స్ ఇస్తాడు, డబ్బుకి. ఎందుకంటే తన మనుగడ సరిగ్గా కొనసాగాలంటే డబ్బు అవసరం కాబట్టి. జ్ఞానం ఈరోజు లేకపోతే ప్రాబ్లం లేదు, రేపు వస్తుందనే ఆకాంక్షతో ఉంటాడు. కానీ డబ్బు రేపు వస్తుందనే ఆకాంక్షతో ఉంటే ఈరోజు గడవదు కదా. అందుకని కలియుగంలో పర్టికులర్గా డబ్బుకే విలువిస్తున్నాడు మనిషి, జ్ఞానం కంటే కూడా. కానీ రియల్గా తెలుసుకున్న వాళ్ళు మాత్రం జ్ఞానానికి విలువిస్తారు, డబ్బుకి కాదు. అది వాళ్ళు జీవితాన్ని అర్థం చేసుకున్నట్టు అనమాట. అలాంటి వాళ్ళు జ్ఞానానికి మాత్రమే విలువిస్తూ ఉంటారు. ఆ జ్ఞాన తేజమే, సృష్టిలో ఉన్న జ్ఞాన తేజమే సూర్యుడు. సూర్యుడు ప్రతిరోజు ఉదయించటం, అస్తమించడం సాయంత్రానికి. ఇది దినచర్యగా అయిపోయింది సూర్యుడికి. అట్లాగే మనిషి కూడా సూర్యుడితో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాడు. పొద్దున్నే మేలుకోవడం, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ నిద్రలోకి జారుకోవటం. ఇది కూడా మన దినచర్య కూడా అంతే ఉంది. సూర్యుడితో పాటు నడుస్తూ ఉన్నాం మనం. అది సూర్యుడి ప్రత్యేకత ఏంటి? ఎనర్జీ సోర్సు సూర్యుడే, తర్వాత జ్ఞానానికి ప్రత్యేక కూడా సూర్యుడే. అందుకని సూర్యనారాయణుడు అంటారు, ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు. అందుకని మనం పొద్దున్నే సూర్య నమస్కారాలు ఆచరించడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. జ్ఞానానికి ప్రత్యేకంగా సూర్యుడు ఉన్నాడు.
అని ప్రతిరోజు మనకు చెప్తా ఉన్నాడు సూర్యోదయంతో. అందుకని ప్రకృతిలో ప్రతి సంఘటన మన గురువులాగా బోధిస్తూ ఉంది. దత్తాత్రేయ స్వామి వారు ప్రతి 24 గురువులుగా స్వీకరించాడు ప్రకృతిని. ప్రతి సంఘటన నుంచి, ప్రతి వస్తువు నుంచి ఒక విషయాన్ని తెలుసుకుంటా ఉన్నాడు. దాన్ని ఆచరించాడు, దాన్ని అపరోక్ష అనుభూతి పొందాడు ఆయన. అందుకనే ఆయన గురు పరంపరలో మొట్టమొదటి వరుసలో ఉంటారు దత్తాత్రేయ స్వామి. త్రిమూర్తి స్వరూపం అంటారు. ఆయనకి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈ ప్రకృతి నుంచి మనం నేర్చుకోవడం, ప్రకృతిని గురువుగా స్వీకరించడం అనేది. సో ఆయనకంటే గొప్పవాళ్ళం కాదు కాబట్టి మనం కూడా గురువుగా స్వీకరించవచ్చు ప్రకృతిని. తర్వాత బుద్ధ భగవానులు వారు, ఆయన ధ్యానం నుంచి పరమాత్మను తెలుసుకోవడం, తనను తాను ఆవిష్కరించుకోవడం, జ్ఞానాన్ని పొందడం, ఆయమాత్మ బ్రహ్మ అనే సత్యాన్ని తెలుసుకోవడం అనేది బుద్ధ భగవానుల ద్వారా నేర్చుకోవాలి మనం. ఆయన ధమ్మపదంలో చెప్పారు అష్టాంగ ధ్యానం ఏంటి, ఎలా సాధించాలి, దాని నుంచి ఎలా మనం అవేకన్ అవ్వాలి. ద అవేకనింగ్ ప్రాసెస్ ఈజ్ టోల్డ్ బై బుద్ధ భగవాన్. అది ధమ్మపద గ్రంథంలో ఉంటుంది. బుద్ధుడి యొక్క ప్రవచనాలు, ఆయన బోధ, జ్ఞానం అంతా. ఆయన భారతీయ తత్వశాస్త్రంలో చిరస్మరణీయుడు అనమాట. మోడర్న్గా జిడ్డు కృష్ణమూర్తి గారు, ఆయన బుద్ధ భగవాను లాగానే ఒక రిమార్కబుల్ ఫిలాసఫర్, ఇండియన్ ఫిలాసఫర్, వరల్డ్ ఫేమస్ ఇండియన్ ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి. ఆయన అవేకనింగ్ ప్రాసెస్ని మోడర్న్ వేలో ఇప్పుడున్న మోడర్న్ మనిషికి తగినట్టుగా చెప్పారనమాట. పాసివ్ అవేర్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ థాట్ బై జే కృష్ణమూర్తి. ఆయన చెప్పిన మొట్టమొదటి విషయం ఏంటంటే, పాసివ్గా నిన్ను నువ్వు చూడగలవా, నీ మనసు నువ్వు గమనించగలవా, దాన్ని నువ్వు నీ అద్దంలా చూడగలవా, తద్వారా నీ స్వరూపాన్ని, సత్యాన్ని నువ్వు తెలుసుకోగలవా. సత్యం అంటే ఎప్పుడు ఉండేది నీ అంతరాత్మ, నీ స్వరూపం, నిజమైన స్వరూపం అన్నమాట. దాని గురించి ప్రబోధించిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి జిడ్డు కృష్ణమూర్తి గారు 20th centuryలో. సో ఈయన ఆంధ్రాకి సంబంధించిన ఆయన, మదనపల్లిలో పుట్టారు. సో అనేక దేశాలు వెళ్ళి భారతీయ తత్వశాస్త్రాన్ని మోడర్న్ వేలో బోధించారు ఆయన. ఒక రకంగా తత్వశాస్త్రాన్ని కూడా చెప్పకూడదు, ఆయన మోడర్న్ ధ్యానాన్ని జనాలకు అందించారు. ఆయన ఫేమస్ బుక్ చాలా ఉన్నాయి. ద ఫస్ట్ స్టెప్ టు లాస్ట్ స్టెప్, తర్వాత ద అవేకనింగ్ ద ఇంటెలిజెన్స్, అట్లాంటి చాలా బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్లో ఆయన చెప్పిన తత్వం ఇమిడి ఉంది. ఈయన గురోద్గురు దక్షిణామూర్తి, శివుడే దక్షిణామూర్తి రూపంలో సనకాది మహర్షులకి జ్ఞానాన్ని నిశ్శబ్దంలో ప్రబోధించారు. నిశ్శబ్దంలో ప్రబోధించడం ఏంటి, విచిత్రంగా ఉంది కదా. జ్ఞానం అంటే చెప్పాలి కదా, ఒకళ్ళు చెప్తేనే కదా ఇంకోటికి అర్థమయ్యేది అని మీరు ప్రశ్నించవచ్చు. అది ప్రారంభకులకి మాత్రమే. సో ఆధ్యాత్మికంగా పండిపోయిన మహర్షులకి కాదు. వాళ్ళు ఆల్రెడీ అపరోక్షానుభూతిలో చివరి స్టేజ్లో ఉన్నారు. చివరి స్టేజ్లో ఉండి తన లిమిటెడ్ పర్సనాలిటీని వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సైలెన్స్లో బోధించాడు దక్షిణామూర్తి. ఆ లిమిటెడ్ పర్సనాలిటీని వదులుకోవటమే చెప్పాడు ఆయన.
ద డ్రాప్ విల్ బీ లాస్ట్ ఇన్ ద ఓషన్, ఇట్ విల్ బికమ్ ఓషన్. సముద్రంలో కలిసిపోతుంది నీటి బొట్టుకి దానికి ఎటువంటి అస్తిత్వం మిగలదు, సముద్రంగానే ఉంటుంది. అలాంటి స్థితికి ప్రాక్టికల్గా తీసుకెళ్ళటమే దక్షిణామూర్తి సనకాదులకు చెప్పింది. అది సైలెన్స్లో మాత్రమే బోధించగలుగుతాం, వర్డ్తో బోధించలేం, అంటే పదంతో బోధించే పరిస్థితి లేదు. అందుకని అవాంగ్ మానస గోచర అంటారు, పరమాత్ముని అవాంగ్ మానస గోచర అంటారు. మోడర్న్ వేలో అదే పాయింట్ని చక్కగా చెప్పిన వ్యక్తి రమణ మహర్షి గారు. ఆయన 20th శతాబ్దంలో జిడ్డు కృష్ణమూర్తి మోడర్న్ వేలో ఎలా చెప్పాడో, ఏన్షియంట్ వేలో రమణ మహర్షి గారు కూడా అలా చెప్పారు. నేనెవరో తెలుసుకోండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన లిమిటెడ్ పర్సనాలిటీని వదులుకోవటం గురించే ఆయన కూడా మాట్లాడింది. సముద్రంలో కలిసిపోవటం, పరమాత్మలో ఐక్యవటం, జీవాత్మ, దాన్నే చెప్పాడు. నీ స్వరూపం పరమాత్మే అని తెలుసుకోమన్నాడు అనమాట. అందుకని జిడ్డు కృష్ణమూర్తి ఒక వేలో చెప్తే రమణ మహర్షి ఇంకో వేలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దానికి వీటన్నిటికీ తను తాను తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైన మార్గం ఏంటంటే ధ్యానం లేదా యోగం. ఆ 2 మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ 2 మార్గాలు చివరికి చేరేది విచారణ మార్గం అన్నారు రమణ మహర్షి. విచారణ అంటే నేనెవరు అనే ఒకే ఒక థాట్తో ఉండటం, ఒకే ఒక్క ఆలోచనతో జీవుడు కలిసి ఉండటం. ఆ ఆలోచనని ద్వారా మిగతా ఆలోచనలన్నింటినీ ఇప్పుడు అగ్నిలో కట్టెలను తోసినట్టు తోసేస్తా చివరికి ఒక కట్టు ఉంటుంది మన చేతిలో, అదే నేనెవరు థాట్. ఆ కట్టుని కూడా ఆ అగ్నిలో తోసేయమంటారు. తోసేస్తే ఆ కట్టు కూడా కాలిపోతుంది. అదే లాస్ట్ దక్షిణామూర్తి చెప్పిన సనకాదులకు చెప్పినటువంటి పాయింట్. ఆ పాయింటే రమణ మహర్షి మనంతరికి మనం తెలుసుకోమన్నారు అన్నమాట. అది తెలుసుకోవటం కష్టం కాబట్టి గురువుని ఆశ్రయించి ఆయనకి శుశ్రూషలు చేసి తద్వారా లబ్ధి పొందాలనేది శిష్యు యొక్క ముఖ్యోద్దేశం. సో అందుకని ధ్యానం అనేది ఇనీషియల్ స్టెప్. ఒక రకంగా చెప్పాలంటే విచారణకి ముందు ఉన్న స్టేజ్ ధ్యానం, యోగం. అంటే మనల్ని మన కోసం సంసిద్ధులను చేసుకోవటానికి మార్గమే అదనమాట. అందుకని దాంట్లో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కర్మయోగం. సో ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతిలో మనం చేయగలిగిన హెల్ప్ చేయటం, తద్వారా ప్రకృతి ద్వారా మనం ఒక గ్రేస్ని పొందటం. ఆ గ్రేసే మన ధ్యానానికి మార్గాన్ని చూపిస్తుంది. ఆ ధ్యానమే మన విచారణకి మార్గం చూపిస్తుంది. ఆ విచారణే మనకి జ్ఞానానికి మార్గం చూపిస్తుంది. ఆ జ్ఞానమే చివరికి నీ స్వరూపాన్ని నీకు చేరుస్తుంది అన్నమాట. నిన్ను ఒక నీటి బిందువు నుంచి సముద్రంలో ఐక్యం చేస్తుంది. తద్వారా అహం బ్రహ్మాస్మి అనేది అర్థం చేసుకుంటాం. అంటే కనిపించే ప్రకృతి అంతా కూడా బ్రహ్మంగానే తెలుసుకోబడుతుంది. ప్రకృతికి వేరే అస్తిత్వం లేదు. దానికి ఒక్క అడుగుతోనే సాధ్యం. ప్రతి ఒక్కడు ఒక్కొక్క అడుగు మొదలు పెట్టాలి. దీన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తన వంతు ప్రయత్నంగా తను జర్నీ మొదలు పెట్టాలి. అంతేగాని 10 మంది వెళ్తారు కాబట్టి 11వ వాడిగా నేను వెళ్తాను అనుకోడు. నువ్వే మొట్టమొదటి వాడు అయి ఉండాలి. నీ పాత్ ఒకటి పెక్యులర్గా ఉంటుంది ఈ ప్రపంచంలో. ఆ పాతే నిన్ను నీ సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేలా ఉంటుందన్నమాట. ఆ పాత్ ద్వారా నువ్వు అక్కడ సౌధాన్ని రీచ్ అవ్వాలి. దానికోసం నీకు ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని నీకు ఇవ్వమని చెప్పి ప్రకృతిని ప్రార్థించాలి. ఆ విధంగా ప్రకృతి ద్వారా నువ్వు ఆ ధైర్యాన్ని పొంది నువ్వు ప్రయాణం మొదలు పెడతావు అన్నమాట. ఆ ప్రార్థనలో ఒక భాగం ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం, తద్వారా మార్గాన్ని అన్వేషించడం. మార్గాన్వేషణలో నీ జర్నీ ఆహ్లాదకరంగా జరగాలి, అంతేగాని బాధాకరంగా ఉండకూడదు. ఆహ్లాదకరంగా ఉండటానికి నీకు నచ్చిన పనిని నువ్వు
కర్మయోగంగా మార్చుకోవాలి, నీ పనిగా మార్చుకోవాలి నీ చేతిలో ఉన్నంత వరకు. ఆ తర్వాత నువ్వు ఏకాంతంలో ఉండి ధ్యానాన్ని ఆవాహన చేసి తద్వారా శక్తిని ప్రకృతి నుండి పొందడం, ఆ శక్తిని మళ్ళీ కర్మయోగం ద్వారా మంచి మంచి పనుల కోసం యూజ్ చేసిన తర్వాత తద్వారా గ్రేస్ని పొందటం ప్రకృతి నుంచి, ఆ గ్రేస్ని మళ్ళీ ధ్యానం నిమిత్తం యూజ్ చేసుకోవడం. ఇదంతా సైక్లిక్ ప్రాసెస్ లాగా చేయాలి నీ జర్నీలో. ఆ జర్నీలోనే నువ్వు ధ్యానాన్ని పరిపక్వతమైన స్టేజ్కి వచ్చిన తర్వాత నీకు గురువు తారసపడవచ్చు. దత్తాత్రేయ స్వామి లాంటి గురువు, లేదా ప్రకృతే గురువుగా మారచ్చు. ఆ గురుస్థానం అంత ఈజీగా దొరకదు, అలాగే గురువు కూడా శిష్యుడికి అంత ఈజీగా దొరకరు. కాబట్టి అన్వేషణలో ఒకనొక సందర్భంలో ప్రకృతి యొక్క గ్రేస్ వల్ల, పరమాత్ముడి యొక్క కరుణ వల్ల నీకు ఆ గురువు లభించవచ్చు. ఆ లభించాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. నీ సరైన సమయంలో గురువు నిన్ను టర్న్ చేస్తాడు ప్రాపంచికం నుంచి ఆధ్యాత్మికం వైపుకి. తద్వారా ఆత్మసాయుధ్యాన్ని పొందవచ్చు. ఆత్మసాయుధ్యం ఒకసారి పొందిన తర్వాత నీకు కర్మయోగంలోనే నీకు మోక్షం లభిస్తుంది. అట్లాగే ధ్యానంలోనే ఒక సమాధి లభిస్తుంది. సమాధి తర్వాత ధ్యానం ఒక పూర్ణ స్థాయిలో నీకు లభిస్తుంది. అదే సమాధి, సవికల్ప సమాధి, తర్వాత నిర్వికల్ప సమాధి. ఆ రెండు సమాధుల ద్వారా నువ్వు కార్యాన్ని సత్యం వైపు నడిపించవచ్చు. నీ ప్రతిరోజు కూడా సత్యం వైపు అడుగులు వేస్తూ ఉంటావు. ఆ అడుగులు వేయటానికి నీలో ఉన్న కుండలిని శక్తి, మూలాధారం నుంచి మణిపూరకం వరకు, స్వాధిష్టానం, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర చక్రాల వరకు నీ శక్తి మూలం నుంచి ఊర్ధ్వం వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ ప్రయాణంలోనే నీకు సమాధుల ద్వారా వచ్చి లభించిన జ్ఞానం యొక్క స్థితి వల్ల నీ శరీరం, తర్వాత సూక్ష్మ శరీరం, కారణ శరీరం అన్నీ కూడా ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ జర్నీలో ఈ ఎనర్జీ తీసుకోవటం అనేది నీకు మ్యాగ్నిఫై చేస్తుంది. ఈ జర్నీని సత్యం వైపు ఎన్నో రెట్లు అధికం చేస్తుంది. అధికం చేయడానికి ధ్యానం సమాధులు చాలా ఇంపార్టెంట్. ధ్యాన సమాధులు, అలాగే శ్రవణ మనన నిధ్యాసాలు కూడా జ్ఞాన మార్గంలో. శ్రవణ మనన నిధ్యాసాల ద్వారా కూడా నువ్వు ఆ ప్లేస్ని పొందవచ్చు. లాస్ట్ ప్లేస్ ఏంటంటే నీ స్వరూపం, సత్యం. సత్యం ఏంటి? నువ్వు శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు. దానికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం ఒక రూపం కానీ ఒక లిమిటెడ్ వస్తువు కూడా కాదు, అది అనంతంగా ఉంది. ఆ అనంతమే సత్యం, ఆ సత్యమే నువ్వు అని తెలుసుకుంటావు. సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మమే అని నీకు అర్థమవుతుంది. తద్వారా నీలో ఉన్న సత్యాన్ని నువ్వు ఆవిష్కరించుకోగలుగుతావు. ఆవిష్కరించుకోవటమే జ్ఞాన సాధన. బుద్ధ భగవానుడు ప్రపంచానికి చెప్పినటువంటి జ్ఞానం అదే. ఏ కోరికనైతే నువ్వు త్యజించి వేస్తావో అప్పుడే నీకు సత్యం బోధపడుతుందని చెప్పాడు. థ్యాంక్ యూ. నమస్కారం.